ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ అకాడమీ. మీరు చూసుకున్నట్లయితే ఆర్ఆర్సీ గ్రూప్ డీకి సంబంధించింది ఉమెన్స్ చూసుకున్నట్లయితే పోస్ట్ ప్రిఫరెన్స్ గర్ల్స్కి ఏ విధంగా ఇచ్చుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇదైతే బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. ఓన్లీ గర్ల్స్కి చూసుకున్నట్లయితే ఓకేనా, ఓన్లీ గర్ల్స్కి అంటే వర్క్ షాప్ ఈ విధంగా అంటే బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, మీ ఇంటి దగ్గర నుంచి మీరు చేసుకోవచ్చు అనమాట. ఇవి ఓకేనా, మీకు అంత ప్రెజర్ ఉండదు, అంత వర్క్ కూడా ఇందులో లేదు. మీ పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఇచ్చినట్లయితే గర్ల్స్కి ఇది బాగుంటుంది అనమాట. ఓకే, పోస్ట్ ప్రిఫరెన్స్ ఓకే. మనం చూసుకున్నట్లయితే చూడండి, పోస్ట్ ప్రిఫరెన్స్ నుంచి ఒకసారి చూడండి ఒకసారి. ముందు ఫస్ట్ మనం పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి మాట్లాడుకునే ముందు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు పీఈటీ అని ఉంటుంది కదా. ఫస్ట్ చాలామంది పీఈటీ గురించి గర్ల్స్కి ఎలా ఉంటుంది అయితే మన డౌట్ అడుగుతుంటారు. చూడండి, ఫస్ట్ చూసుకున్నట్లయితే పీఈటీ ఫస్ట్ మీకు సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది. సిబిటీ ఎగ్జామ్ క్రాక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్ కనిపిస్తుంది కదా. పీఈటీ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. దీని తర్వాత మీ దాంట్లో మీ మెరిట్ బట్టి పీఈటీకి సెలెక్ట్ చేస్తారు. 20 kgs అనేది మీరు వెయిట్ అనేది లిఫ్ట్ చేయాలి. ఆ డిస్టెన్స్ 100 meters అనమాట. నెక్స్ట్ 2 minutesలో అది కూడా. నెక్స్ట్ చూడండి, రన్నింగ్ చూసుకున్నట్లయితే 1000 meters 5 minutes 40 seconds అనేది మీరు అనేది వేయాల్సి ఉంటుంది అనమాట. ఓన్లీ గర్ల్స్కి చూసుకున్నట్లయితే ఓకేనా, చూస్తారు కదా. అది చూడండి ఒకసారి. మనం ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ చూడండి, గర్ల్స్కి చూసుకున్నట్లయితే మీకు ఏంటంటే ఫస్ట్ ఉమెన్స్ చూసుకుంటే ఫస్ట్ మీకు వర్క్ ప్రెషర్ అంతగా ఉండని ఎక్కువ ఉండను అనమాట. ఓకే, ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఎక్కువ వర్క్ ప్రెషర్ అంతగా ఏమి ఉండదు గర్ల్స్కి చూసుకున్నట్లయితే. నెక్స్ట్ ప్రమోషన్స్ కూడా మీకు ఈ పోస్ట్ ప్రిఫరెన్స్లో కూడా బాగుంటాయి. నెక్స్ట్ శాలరీ ప్యాకేజ్ కూడా బాగుంటుంది అనమాట. ఒకసారి చూడండి, ఫస్ట్ నుంచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ వర్క్ షాప్ అనమాట. ఓకేనా, ఈ వర్క్ షాప్లో చూసుకున్నట్లయితే సిఎన్డబ్ల్యూ క్యారేజ్ అని వర్క్ షాప్ వస్తుంది. నెక్స్ట్ డీజిల్ లోకసెడ్లు, నెక్స్ట్ లోకసెడ్ ఎలక్ట్రికల్ పాయింట్స్ ఇది కాదు, వర్క్ షాప్ ఓన్లీ ఈ 3 పోస్టులు ఉన్నాయి కదా. వర్క్ షాప్ లోకసెడ్ అవన్నీ, లోకసెడ్ ఎలక్ట్రికల్, లోకసెడ్ డీజిల్ చూసుకున్నట్లయితే వర్క్ షాప్లో ఏంటంటే మీకు గర్ల్స్కి వర్క్ షాప్లో వర్క్ ఏముంటుంది అంటే నార్మల్గా చూడండి, ఇప్పుడు లోకో ఉంటుంది. లోకోకి సంబంధించిన చిన్న పార్ట్స్ ఉంటాయి అనమాట. లోకోకి సంబంధించినవి అంటే కింద బేస్ పాయింట్స్ ఉంటాయి. ఈ బేస్ పాయింట్స్ పెయింటింగ్స్ చేయడం, నెక్స్ట్ ఏంటంటే చిన్న చిన్న స్పానర్స్తో ఇక్కడ ఫిట్టింగ్ చేయడం. ఓకేనా, ఇటువంటి చిన్నవి అయితే మీకు అనేది పనులు అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, అయితే కొన్ని వర్క్ షాప్లో చూసుకున్నట్లయితే మీకు షిఫ్ట్ డ్యూటీస్ ఉండమాట. షిఫ్ట్ 1 షిఫ్ట్ ఫస్ట్ షిఫ్ట్లో మీరు ఓన్లీ వెళ్ళాలి, సెకండ్ షిఫ్ట్ వెళ్ళవసరం లేదు. అది కూడా కొన్ని వర్క్ షాప్లో అయితే 8 hours డ్యూటీ చేయాల్సి అనేది ఉంటుంది అనమాట. అయితే నార్మల్గా వర్క్ షాప్లో చూసుకున్నట్లయితే మీరు ఎలక్ట్రికల్ వర్క్ షాప్లో ఇక్కడ ఇవన్నీ వర్క్ షాప్లో చూసుకున్నట్లయితే మీకు జస్ట్ ఉమెన్స్కి అనేది నేను కూడా చూస్తాను కదా వర్క్ షాప్లో, నేను కూడా చూస్తాను. ఉమెన్స్కి అనేది అంత వర్కింగ్ అనేది మీకు ఉంటుంది అనమాట. జస్ట్ ఏంటంటే మీకు గ్రీజ్ అప్లై చేయడం, ఆయిల్స్ అప్లై చేయడం. ఓకేనా, ఇటువంటి వీటికి అయితే మీకు ఉంటుంది. అంతేకాని మీరు ఏమైనా హెవీ వెయిట్స్ మీకు అనేది ఎత్తే ఛాన్సెస్ అనేవి మీకు అనేది ఉండదు అనమాట వర్క్ షాప్లో. ఓకేనా, నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ప్రమోషన్స్ కూడా ఉంటాయి అనమాట. 2 yearsకి మీకు ప్రమోషన్స్ అనేది వస్తాయి. అంటే గ్రూప్ డి నుంచి టెక్ 3కి కూడా మీరు వెళ్ళిపోతారు అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ మీ శాలరీస్ కూడా బాగుంటాయి. ఓకేనా, అయితే వర్క్ షాప్ కాక నెక్స్ట్ పాయింట్స్ మేము చూసుకున్నట్లయితే ఓన్లీ ఇదంతా హార్డ్ వర్క్, ఇటువంటి మెకానిక్ కాదు, ఓన్లీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అనమాట. ఇది పాయింట్స్ మెన్ కూడా బాగానే ఉంటుంది. ఇది కూడా ప్రమోషన్స్. నెక్స్ట్ ఏంటంటే మీరు దీన్ని జీడీసీ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకొని మీరు ఎన్టీపీసీ కేటగిరీకి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ చూడండి, ఇది కూడా పైన ఎక్స్ప్లెయిన్ చేశాను కదా క్యారేజ్ అనేది, ఇది కూడా వర్క్ షాప్కి సంబంధించి ఇదే విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి, టీఎల్ అండ్ ఏసీ అంటే ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీకి సంబంధించింది వర్క్ షాప్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ కోచెస్ ఉంటాయి కదా, వీటి యొక్క మెయింటెనెన్స్, అలాగే వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, ఇటువంటి వర్క్ షాప్లు అనేది మీకు ఉండదు. ఇక్కడ కూడా మీకు అంత ప్రెజర్ ఏమి ఉండదు. అంటే చాలా వర్క్ షాప్ ప్రెజర్ అనుకున్నది ఎవరికంటే మేల్ క్యాండిడేట్స్కి అనేది ఎక్కువ ప్రెజర్ ఉంటుంది అనమాట. ఓకేనా, మీకైతే ఏముండదు. నెక్స్ట్ అసిస్టెంట్ ఆపరేషన్స్, ఇది కూడా బాగుంటుంది, పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ అంటే మేబీ ఈ కింద కాకుండా ఈ పైన ఉంది కదా, ఈ పై 7 వరకు అయితే బెటర్ అనమాట. ఓకేనా, ఇంకా ఇవన్నీ ఈ 8 కాకుండా ఇంకా మిగిలిన పోస్టులు ఉంటాయి కదా, మిగిలిన పోస్టులు కంపల్సరీ ఇవ్వాలి, మీరు ఇచ్చుకుంటే మంచిది. మిగిలిన పోస్టులు అసిస్టెంట్ ట్రాక్ మెషిన్. ఓకేనా, ఇవన్నీ అవుట్లైన్ కొంచెం హార్డ్గా ఉంటాయి, ఇవి కూడా పెట్టుకోండి. ఓకేనా, లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవైతే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అసిస్టెంట్ పీవే, ఓకేనా, అసిస్టెంట్ బ్రిడ్జ్, ట్రాక్ మెషిన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవైతే లాస్ట్ ప్రిఫరెన్స్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, అయితే అర్థమైంది కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ విధంగా వర్క్ షాప్ లేడీస్కి ఈ విధంగా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నట్లయితే కొంచెం బెటర్ అనమాట. అర్థమవుతుంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. అంటే నేను చెప్పానని చెప్పి మీరు అవ్వడం కాదు, అది మీ ఒపీనియన్ బట్టి చూసారు. నేను జస్ట్ మీకు వర్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, వర్క్ షాప్ అన్నీ ఎలా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్స్ మెన్ ఎందులో అయితే ప్రమోషన్స్ బాగుంటాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ అసిస్టెంట్ ఎస్ఎన్టీ ఈ కింద చూసుకున్నట్లయితే అంటే ఈ పైన ఇక్కడ ట్రాక్ మెషిన్ ఇందులో కింద చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎస్ఎన్టీ ఇది కూడా బాగుంటుంది లేడీస్కి. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది. ఓకేనా, నెక్స్ట్ ట్రాక్ మెషిన్ ఇది అంత ఏం బాగోదు అనమాట. చేస్తారు లేడీస్, అయినా అంతగా ఎవరికి బాగోదు అనమాట. అది పైన ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, అది ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇవన్నీ చూసుకుని ఇన్ కేసు మీకు
చూడండి ఒకసారి చెప్తాను. ఇన్ కేస్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ప్రాబ్లం ఉన్నా, మెడికల్ ఏమున్నా పాయింట్స్ మనం అయితే మటుకు మంచి మెడికల్ A1, మెడికల్ A2, మెడికల్ A1 ఉంటేనే అప్లై చేసుకోండి. ఓకేనా? ఈ వర్క్స్ ఆఫ్ పోస్టులకి మీకు C1 ఉన్నా, C2 ఉన్నా, ఏమున్నా ప్రాబ్లం లేదు. ఓకేనా? అర్థమైంది కదండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ ప్రిఫరెన్స్లో కామెంట్ చేయండి. ఈ విధంగా గర్ల్స్కి ఈ విధంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నట్లయితే కొంచెం బాగుంటుంది అనమాట. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిప్రెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.